ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 12వ అధ్యాయము. ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుబడినట్లయింది. భరతుడు వేసిన కేకలకు మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువైపు నుంచి కౌసల్య సుమిత్రతో భరతుడికి ఎదురు రాగా భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడ్చాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు 2 వరాలు అడిగింది. నా కొడుకు అడవులు బట్టి వెళ్ళిపోయాడు. నీకిక ఎలాంటి కంటకం లేదు. హాయిగా రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక్క ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇక ఈ రాజ్యంలో నా అన్నవారెవరూ లేరు. అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు అంది. భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని, అమ్మా, నువ్వు కూడా నన్నిలా అనుకున్నావా? నా గురించి నీకు తెలుసు కదా, నేను అలాంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకు వెళ్ళిపోతున్నాడన్న విషయం తెలుసుంటే నేను రాజ్యం కోరుకున్న వాడినైతే ఇలాంటి మహాపాపాలు చేసిన వాడినవదునుగాక అని కొన్ని పాపాలు చేశాడు. అవి ఏమిటంటే, గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా ఆ విద్యలు ఆచరించినటువంటి కృతజ్ఞుడనవుతాను. నిద్రపోతున్న ఆవును కానీ ఎద్దును కానీ తన్నినవాడికి, సేవకుల చేత కష్టమైన పని చేయించుకొని తగిన వేతనం ఇవ్వని వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకు పెట్టకుండా మధుర పదార్థాన్ని తానొక్కడే తిన్నవాడికి, అందరూ తాగే నీళ్లలో విషం కలిపిన వాడికి, దేవతల రుణాన్ని పితృదేవతల రుణం తీర్చుకోవటం కోసమని వివాహం చేసుకొని సంతానం కననటువంటి వానికి, కొత్తగా ఈనినటువంటి పశువు యొక్క దూడ పాలు దాగటానికి వస్తే పొదుగులో పాలు ఉంచకుండా పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రాలు విసర్జన చేసిన వాడికి ఎలాంటి పాపం వస్తుందో నాకు అలాంటి పాపం వస్తుందన్నాడు. అప్పుడు కౌసల్య, నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా అన్నాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరం తైలద్రోణిలో ఉండిపోయింది. ఆయనకు అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఉత్తమ గతులు కలగవు. ఆ పనియందు దృష్టి పెట్టు అన్నారు. అప్పుడు దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుంచి పైకి తీసి బయటపెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడ నుంచి ఆయనను శిబిగలోకి పెట్టారు. తరువాత శిబికతో శరీరాన్ని చితిమీద పెట్టాడు. భరతుడు శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తరువాత అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవాళ్లు కూడా చితి దగ్గరికి వచ్చేవారు. 2-3 రోజుల తర్వాత కొన్ని లక్షల గోవులను బంగారాన్ని దానం చేశారు. అందరికీ భోజనం పెట్టారు. 13వ రోజు అశౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరకు వెళ్ళి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రి గారి కోరిక ప్రకారం రాజ్యాన్ని పాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకొచ్చిన సంభారాలన్నిటికీ ఒక్కసారి ప్రదక్షిణ చేసి, నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంబరాలతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. కానీ నాన్నగారి ఆజ్ఞ ప్రకారము 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి మంచి వడ్రంగులను శిల్పులను తీసుకొచ్చి రాజ్యం నుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. ఇంతమంది వెళ్ళటానికి తగిన ఏర్పాటు చెయ్యండి అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతి ఒక్కరికి తెలిసింది. అందరూ చాలా మురిసిపోయారు. ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలైన మా అమ్మ కైకేయ 2 వరాలు అడిగి ఉండవచ్చు. దశరథ మహారాజు 2 వరాలు కైకేయకు ఇచ్చి ఉండవచ్చు. కానీ రామలక్ష్మణులు దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు, మా అమ్మకు ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుంచి మందర వచ్చింది. కైకేయ ఇచ్చిన ఆభరణాలతో మందర వెళుతుండగా చూసిన భటులు ఆమెను పట్టుకొని, అసలు రామలక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళటానికి కారణము ఈ మందరే అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి మందరను ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపం చూసిన కైకేయ, సుమిత్ర, అంతఃపురంలోని జనాలందరూ పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నులను ఆపగలిగేది కౌసల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరుగుదీశారు. ఆ మందరను శత్రుఘ్నుడు పడవబోతుండగా
అప్పుడే కైకేయి అక్కడికి వచ్చి నిలబడింది. అప్పుడు భరతుడు, శత్రుఘ్న, మందరను చంపుతానంటావేంటి? ఈ మందర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది కైకేయి. నాకు ఆమెను చంపాలని ఉంది. కానీ ఎందుకు చంపటం లేదో తెలుసా? ఆమెను చంపేస్తే మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయటం పెద్ద లెక్క. దీన్ని చంపినా స్త్రీని చంపిన వాళ్ళు అని రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకు తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము. అందుకని దాన్ని వదిలేయి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాట విని తన మనసు మార్చుకొని మందరను విడిచిపెట్టాడు. మరునాడు ఉదయము వశిష్ఠుడు సామంతరాజులతో, పురోహితులతో అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశాడు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు, నాయనా, నీ తండ్రి అయిన దశరథ మహారాజు గారు ఈ రాజ్యం నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలము ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. నువ్వు కూడా నీ ధర్మం పాటించాలి. నువ్వు పట్టాభిషేకం చేసుకోవటం ధర్మము. అందువలన నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో అన్నాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి వంక చూసి, నాకు ఈ రాజ్యం అక్కరలేదు, నేను దీన్నెప్పుడూ కోరుకోలేదు అని నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్లు ఏడ్చాడు. నేను దశరథ మహారాజుకి పుట్టాను. నాకు ధర్మం తెలుసు. ఈ రాజ్యము రాముడిది. నాకు ఇవ్వటానికి నువ్వెవరు? నేను పుచ్చుకోవడానికి నేనెవరు? ఈ రాజ్యానికి నాకు అందరికీ ఆయనొక్కడే రాజు అన్నాడు. భరతుడు ఇలా అనేసరికి వశిష్ఠుడు మనసులో పొంగిపోయాడు. ఈ మాట విన్న వాళ్ళందరూ సంతోషపడిపోయి, సంతోషం భరత, ఇక్ష్వాకు వంశంలో ఎలాంటి పిల్లలు పుట్టాలో అలాంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లలని చూసిన మేము అదృష్టవంతులం అన్నారు. అప్పుడు భరతుడు, నేను నిన్ననే ఆదేశించాను. కొంతమంది పరివారము అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరము బయలుదేరి రాముడి దర్శనం చేసుకొని ఆయనను వెనక్కి తీసుకొద్దాము అన్నాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 12వ అధ్యాయం సంపూర్ణం.